హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి మీ ఇంటి నేస్తం. వీడియో అప్లోడ్ చేసి చాలా రోజులు అయిపోతుంది కదా, ఆల్మోస్ట్ 1 మంత్ అయితే అయిపోతుంది. కానీ ఈ 1 మంత్లో చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కోవడం వలన నేనైతే వీడియోస్ని కానీ షార్ట్స్ని కానీ అప్లోడ్ చేయలేకపోయాను. చాలా మంచి రోజులు పూజనైతే చేసుకున్నాను, కానీ వీడియోస్ అప్లోడ్ చేయడానికి, వీడియో షూట్ చేయడానికి అయితే కుదరలేదు. ఫోన్ పాడయ్యింది, అలాగే ఇంకా చాలా రకాల ప్రాబ్లమ్స్ అనమాట. ఇంట్లో కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయింది. వీటన్నిటి వలన కూడా నేను వీడియోస్ని పోస్ట్ చేయలేకపోయాను. సో ఈరోజు వీడియో ఏంటి అని అంటే, నార్మల్గా మనం పూజ గదిని ప్రతి నెల శుభ్రపరచుకుంటూ ఉంటాం కదా. అయితే శుభ్రపరచుకునేటప్పుడు నార్మల్గా దేవుడి పటాలను ఎలా తుడుస్తాను, ఏ వాటర్లో, అలాగే వాటర్లో ఏమేమి యాడ్ చేస్తే నెలంతా కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి, ఎలాంటి గంధం యూస్ చేస్తాను, ఇవన్నీ కూడా ఒక వీడియోలో అయితే పోస్ట్ చేశాను. చూడని వాళ్ళకి ఎండ్ స్క్రీన్లో అప్లై చేస్తాను, చూడండి. ఇక ఈరోజు వీడియో ఏంటంటే, పూజ గదితో పాటుగా పూజా సామాన్లని ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకుంటాను అనేది ఈ వీడియోలో చూపించేస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఇక నుంచి వీడియోస్ అనేవి రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. అండ్ నెక్స్ట్, పూజ గదిలో దేవుడి పటాలని నీట్గానే క్లీన్ చేసేసుకుంటాం కదా, వాటర్తో తుడిచి పసుపు, గంధం, అలాగే కుంకుమ బొట్లు కూడా అప్లై చేసుకొని దేవుడి మందిరంలో ఉండే కింద పేపర్ని ఆర్గనైజ్ చేసేసుకుంటాను. పేపర్ మార్చి పేపర్ వేస్తూ ఉంటాము. అలాగే కింద షీట్స్ యూస్ చేసే వాళ్ళైతే షీట్స్ని ఇలా మారుస్తూ ఉంటాం కదా. ఇలా మార్చి అన్నింటినీ ఆర్గనైజ్ చేసుకున్న తర్వాత ఇంట్లో చిన్న విగ్రహాలు అయితే మనకి ఉంటూనే ఉంటాయి కదా. సో వెండివి వాడుతూ ఉంటాము, ఇత్తడివి వాడుతూ ఉంటాము, రాగివి వాడుతూ ఉంటాము. ఈ వెండి వాటికైతే రూపేరీ లిక్విడ్ అనేది చాలా ఎఫెక్టివ్గా అయితే వర్క్ అవుతుందన్నమాట. ఒక చిన్న కాటన్ తీసుకొని అందులో కొద్దిగా లిక్విడ్ని యాడ్ చేసి ఈ విధంగా మనం తుడుస్తూ ఉంటే ఈ వీడియోస్కి మనకి అమ్మవారు అనేది అసలు ఎంత బ్రైట్గా కనిపిస్తున్నారంటే నేనైతే చెప్పలేను. చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతూ ఉంటుంది. ఎవ్రీ మంత్ కూడా నేను రూపేరీ లిక్విడ్తోనే ఈ విధంగా వెండి సామాన్లన్నింటినీ కూడా క్లీన్ చేస్తూ ఉంటాను. ఇక పూజలో ఉపయోగించే ప్రమిదలు ఇలాంటి వాటిని కూడా రూపేరీ లిక్విడ్తోనే నెల క్లీన్ చేస్తూ ఉంటాను. వారంలో ఒకసారి మాత్రం కోల్గేట్ పౌడర్తో నార్మల్ టూత్ బ్రషెస్ అవి ఉంటాయి కదా, వాటితో నార్మల్గా క్లీన్ చేసేస్తానమాట. చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయితే రూపేరీ లిక్విడ్తో వచ్చేసిందో. ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి. అలాగే ఇంట్లో మనకి వెండివే కాకుండా ఇత్తడివి, రాగివి ఉంటూ ఉంటాయి కదా. రాగి వాటికైతే నార్మల్గా ఇంట్లో ప్రిపేర్ చేసిన లిక్విడ్స్ని, పౌడర్స్ని యూస్ చేస్తూ ఉంటాము. నేనైతే రాగివైనా ఇత్తడివైనా కానీ పీతాంబరి పౌడర్ని యూస్ చేస్తానన్నమాట. సో పీతాంబరి పౌడర్ అనేది చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతూ ఉంటుంది ఇత్తడి సామాన్లకి. అలాగే ఇత్తడివి విగ్రహాలకు కానీ, రాగివి మనకి ప్లేట్స్ ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా, వాటన్నింటికి అనమాట. సో ఈ విధంగా పీతాంబరితో క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ఒక ప్లేట్లో అయితే ఆర్గనైజ్ చేసేసుకుంటున్నాను. ఈ పీతాంబరి పౌడర్ అనేది వీక్లీ నేను యూస్ చేస్తూ ఉంటాను. పీతాంబరి పౌడర్ యూస్ చేసేటప్పుడు మాత్రం షింక్ దగ్గర మాత్రం వాష్ చేయొద్దు. నేను నార్మల్గా ఒకసారి బయట వాటర్తో వాష్ చేసుకొని వచ్చి మళ్ళీ ఇంకొకసారి షింక్ దగ్గర అయితే యూస్ చేశాను. చాలామందికి షింక్ అనేది బ్లాకేజ్ అవుతుందట పీతాంబరి పౌడర్ యూస్ చేయడం వల్ల. సో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అలాగే నేను పూజా సామాన్లన్నింటినీ కూడా ఆర్గనైజ్ చేసుకోవడానికి ఒక చిన్న స్పైస్ బాక్స్ లాంటిది ప్లేస్ చేసుకుంటూ ఉంటాను. సో వాటిని కూడా ఎవ్రీ మంత్ క్లీన్ చేస్తానన్నమాట. వారానికి ఒకసారి అయితే క్లీన్ చేయను వీటిని. వారంలో ఒకసారి ఏమన్నా అయిపోతే వాటిని ఫిల్ చేసుకోవడం వరకు యూస్ చేసేసుకొని తర్వాత వీటిని మళ్ళీ నేను మంత్లీ క్లీన్ చేసుకుంటూ ఉంటాను. సో మంత్లీ క్లీన్ చేసేటప్పుడు ఈ విధంగా ఒకసారి స్క్రబ్ చేసేసుకొని యూస్ చేస్తానన్నమాట. ఇక్కడైతే 2 బాక్సెస్ని సెట్ చేసుకుంటున్నాను. మనం పూజలో రకరకాల వస్తువుల్ని యూస్ చేస్తూ ఉంటాం కదా, అవన్నీ ఒకే దగ్గర ఉంటే మనకి పూజ చేసుకునేటప్పుడు ప్రతిసారి అన్ని వస్తువుల్ని మనం ఒక్కొక్కసారి పూజా మందిరంలో చేస్తూ ఉంటాము, ఒక్కొక్కసారి బయట సపరేట్గా మనం పీఠం పెట్టుకొని పూజ చేస్తూ ఉంటాము. అలాంటప్పుడు జస్ట్ ఒక బాక్స్ తీసుకెళ్ళిపోతే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఈ విధంగా అయితే ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. ఇక స్పైస్ బాక్స్లో మొత్తం అయితే నాకు 7 సెపరేట్ షెల్స్ అయితే వచ్చినాయి అనమాట. ఇందులో ఒక దానిలో పసుపుని యాడ్ చేశాను, ఇంకొక దానిలో
మనం ఒత్తులు కొన్నిటిని పసుపు ఒత్తులు ఒక్కొక్క పూజకి ఒక్కొక్క రకంగా యూస్ చేస్తూ ఉంటాం కదా. ఒకసారి పసుపు ఒత్తులు యూస్ చేస్తాను, ఒక్కోసారి కుంకుమ ఒత్తులు ఎర్ర ఒత్తులు యూస్ చేస్తాను, ఒక్కోసారి నార్మల్గా మనం వెలిగించే తెల్ల ఒత్తుల్ని యూస్ చేస్తూ ఉంటాము. తెల్ల ఒత్తులు నార్మల్గా రెగ్యులర్గా పూజ చేసుకునేటప్పుడు, పసుపు ఒత్తులు ఏదైనా అమ్మవారికి పూజ చేసేటప్పుడు కానీ, కుంకుమ ఒత్తులు ఇలాంటివి అమ్మవారికి పూజ చేసినా, లేదంటే వెంకటేశ్వర స్వామికి పూజ చేసినా వీటిని అయితే యూస్ చేస్తూ ఉంటానన్నమాట. సో అందుకోసం పసుపు ఎరుపు ఒత్తులు ఒకదానిలో, తెల్లటి ఒత్తులు ఒకదానిలో, ఇంకొక దానిలో పూజలో యాలకులు, లవంగాలు ఇలాంటివి యూస్ చేస్తూ ఉంటాం కదా, వక్కలు, అలాంటివన్నీ కూడా ఒకదానిలో యూస్ చేసుకున్నాను. ఇంకొక దానిలో వచ్చేసి కుంకుమని ప్లేస్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇంకా 2 షెల్ఫ్స్ ఉన్నాయి. ఆ షెల్ఫ్స్లో మాత్రం ఒక దానిలో వచ్చేసి నార్మల్గా మనం అక్షింతలు మనం పూజలో యూస్ చేస్తూ ఉంటాం కదా అక్షింతల్ని, అలాగే మనం తెల్ల ఒత్తుల్లో కొన్నింటిని సన్న ఒత్తులు, కొంచెం లావుగా ఉండే ఒత్తులు యూస్ చేస్తూ ఉంటాం కదా. సో వాటిని కూడా ప్లేస్ చేసుకున్నాను. ఇక అక్షింతలు కూడా నెలంతా కలుపుకోకుండా, ప్రతిసారి కలుపుకోకుండా ఒకేసారి కలిపి అయితే ఇలా పెట్టేస్తానన్నమాట. అండ్ అలాగే మనం పూజ చేసేటప్పుడు పూజా వస్తువులు ఏవైతే ప్రమిదలు, లేదంటే పంచపాత్ర, హారతి ఇచ్చే ప్లేటు, ఏకహారతి ఇలాంటి వాటికి పసుపు కుంకుమ బొట్లు అయితే ప్లేస్ చేస్తూ ఉంటాం కదా. అందుకోసం చందనపు బిళ్ళల్ని కూడా ఈ బాక్స్లోనే ఏర్పాటు చేసేసాను. ఈ చందనపు బిళ్ళల్ని నేను బొట్టుగా యూస్ చేస్తూ ఉంటానన్నమాట. ఇవన్నీ ప్లేస్ చేసిన తర్వాత మనం పూజలో యూస్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి మన చేతులు తడిగా ఉంటూ ఉంటాయి కదా. అందుకోసం వాటన్నింటినీ కూడా తడి చేతులతో పట్టుకుంటే మనం నెలంతా యూస్ చేసుకోవాలంటే పాడైపోతూ ఉంటాయి. కాబట్టి ఒక చిన్న స్పూన్ అయితే నేను ఇక్కడ ప్లేస్ చేసేసుకుంటానమాట. ఇలా ప్లేస్ చేసి ఈ బాక్స్ని రెడీ చేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను ఇంకొకటి చూపించేస్తాను. ఇంకొక బాక్స్ను కూడా ఏర్పరచుకుంటున్నాను. ఆ బాక్స్ ఏంటి అని అంటే, మనం పూజలో అష్టోత్తరం చదువుతూ ఉంటాం కదా, అమ్మవారికి కానివ్వండి, వెంకటేశ్వర స్వామికైనా, వినాయకుడికైనా ఇలా అష్టోత్తరం చదువుతూ ఉంటాము ఒక్కొక్క పూజలో. ఆ అష్టోత్తరానికి సంబంధించిన వస్తువులన్నింటినీ కూడా ఒకే దగ్గర ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. ముఖ్యంగా అమ్మవారికి పూజ చేసేటప్పుడు నాణ్యాలని యూస్ చేస్తూ ఉంటాం కదా, అందుకోసం నాణ్యాలన్నింటినీ కూడా ఇక్కడైతే నాకు ఈ బాక్స్లో 4 షెల్ఫ్సే వచ్చినాయి అనమాట. ఈ 4 షెల్ఫ్స్ని కూడా చక్కగా నీట్గా అయితే ఆర్గనైజ్ చేసేసుకుంటున్నాను. సో ఒక దానిలో నాణ్యాలని, ఒక దానిలో ఏమో వెండి పూలు నేను ఆల్రెడీ దసరా కోసం అని చెప్పి అమ్మవారి పూజకని తెప్పించుకున్నాను కదా. ఈ వెండి పూలని కూడా నేను ఈ విధంగా పూజలో యూస్ చేస్తూ ఉంటాను అష్టోత్తరం అలా చదివినప్పుడు. అందుకోసం కుంకుమ పూజ చేసినప్పుడు యూస్ చేస్తూ ఉంటాను కదా, అందుకోసం వాటిని, అలాగే తామర గింజలు, లక్ష్మీ గవ్వలు, గురువింద గింజలు, అలాగే మనకి తెల్లవి లక్ష్మీ గవ్వలు, ఇవన్నింటినీ కూడా చక్కగా ఈ బాక్స్లో అయితే ఆర్గనైజ్ చేసేసుకున్నాను. ఇలా అన్నీ ఒకే దగ్గర ఉండడం వల్ల మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా మనం ఒక బాక్స్ని యూస్ చేస్తే మనకి పూజ వస్తువులు అన్నీ ఒకే దగ్గర ఉంటే పూజ చేయడం అనేది మనకి తొందరగా అవడమే కాకుండా ఎక్కువ కాన్సన్ట్రేషన్ అంతా కూడా మనకి దేవుడి మీద ఉంటుందన్నమాట. అందుకోసం అన్నింటినీ కూడా ఈ విధంగా నేను ఆర్గనైజ్ చేసేసుకున్నాను అనమాట. వీటితో పాటుగానే మనకి చాలాసార్లు వినే ఉంటాము షార్ట్స్లో కానీ, లేదంటే టీవీలో కానీ, చాగంటి గారు కానీ, గరికపాటి గారు కానీ ఇలా వీళ్ళు చెప్పేటప్పుడు మనకి గడపకి ఓం అని, స్వస్తిక్ అని రాసుకుంటే చాలా మంచిది అని చెప్తూ ఉంటారు కదా. అయితే వాటి కోసం నేను కుంకుమతో రాస్తుంటే డోర్ అంతా కూడా మచ్చపడిపోవడం, మనం రెంటెడ్ హౌస్లో ఉంటున్నాం కాబట్టి వాళ్ళకి నచ్చకపోవడం, వాల్ మీద రాసినప్పుడు నేను ఇంతకుముందు కుంకుమతో రాసేదాన్ని, అలా రాస్తే వాళ్ళు పెయింట్ ఇబ్బంది అవుతుంది, మీరు అలా రాయొద్దు అని చెప్పడము, ఇలా చేయడం వల్ల నాకు ఎక్కడో కొంచెం ఇబ్బందిగా అనిపించేది. అందుకోసం ఇలాంటివైతే నేను మార్కెట్కి వెళ్ళినప్పుడైతే కొనుక్కున్నాను. ఇవి ఒక్కసారి అతికిస్తే చాలన్నమాట, ఇంకా అలా ఉండిపోతాయి అన్నమాట. వీటిలో సిల్వర్ కలర్వి ఉన్నాయి, గోల్డ్ కలర్వి కూడా ఉన్నాయి. నేనైతే గోల్డ్ తెప్పించుకున్నాను. చక్కగా అయితే ఇలా ఓం అని, స్వస్తిక్ అని ఇలా స్టిక్ చేసేసామనుకోండి, జస్ట్ మనకి శ్రమ కూడా అవసరం లేదు, 2-వే స్టిక్కర్ కూడా అవసరం లేదనమాట, వాటికే ఉంటాయి గమ్ అనేది. సో ఈ విధంగా ప్లేస్ చేసేస్తే చక్కగా అతుక్కుపోయినాయి అనమాట. సో మనకి కొంచెం ఒకసారి ప్రెస్ చేస్తే చాలు గట్టిగా అతుక్కుపోయినాయి. వీటికే కుంకుమ బొట్టు అవి అప్లై చేసుకుంటూ ఉంటానన్నమాట. సో ఈ విధంగా పూజ గదిని అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను. పూజా సామాన్లు కూడా ఏర్పాటు చేసుకున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఫర్దర్గా ఇంకా మనకి ఛానల్లో నెక్స్ట్ ఒక మంచి వీడియో అయితే రాబోతోంది అమ్మవారి పూజకి సంబంధించి. ఇలాంటి వీడియోస్ కోసం
వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ని హిట్ చేసేయండి. దాని ద్వారా నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నా వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.